అండ్ సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ యొక్క హెర్నియా వస్తుంది అని వింటూ ఉన్నాము. చిన్న పిల్లల్లో ఏ విధంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు? అంటే చిన్న పిల్లలకి పుట్టుకతోనే ఒక శాక్ అని ఉంటది. ఓకే. అది ఆ దారి హ్మ్, ఈ టెస్టిస్ కిందకెళ్ళినప్పుడు హ్మ్. అది ఒక శాక్ తీసుకొనెళ్తది దాని తోడుగా. హ్మ్. సో, అది చిన్నపిల్లలకి కంజనైటల్ హెర్నియా అంటాం. అది రావచ్చు. హ్మ్. పెద్దవాళ్ళకి మాత్రం ఈ కండలు బలహీనంగా ఉంటే గానీ, హ్మ్. బలహీనంగా ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే వచ్చే పరిస్థితి ఉంటది. ఓకే. బలంగా ఉన్న వాళ్ళకు గూడా అవసరానికి ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తే, ఓకే. బరువులు ఎక్కువ ఎత్తుతాయి. హ్మ్. ఇప్పుడు నాది 65 సంవత్సరాలు. నా లిమిట్‌కి నేను చేసుకోవాలి. హ్మ్. కానీ నా లిమిట్ కంటే నేను ఎక్కువ చేయడానికి బయలుదేరితే హ్మ్. అనేక టిష్యూ డ్యామేజెస్ అవుతాయి. అలాంటిదే ఈ హెర్నియా గూడా వస్తది. ఓకే. ఓకే. సో, అది మోతాజుగా కరెక్ట్‌గా చేసుకుంటే పర్లేదు. అలాగే ప్రికాషన్స్ తీసుకోవాల్సొస్తది. బెల్ట్ ఏసుకోవాలి. బెల్ట్ ఏసుకొని సపోర్ట్ చేయాలి కండలు. కండలు హ్మ్. హ్మ్. బలహీనం ఉన్నా ఆ బెల్ట్ వలన సపోర్ట్ అయ్యి చేస్తాయి. హ్మ్. సో, ఇలాంటివి తీసుకోకపోతే కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అయితే సార్ ఇది లేడీస్‌లో, జెంట్స్‌లో ఈ యొక్క హెర్నియా లక్షణాలలో ఏమైనా తేడా ఉంటుంది అంటారా? లేడీస్‌లో, జెంట్స్‌లో హెర్నియా లక్షణాలు తేడా ఏమి ఉండదు గానీ, హ్మ్. లేడీస్‌లో ఎక్కువ చూసేది ఇప్పుడు నేను చెప్పాను కదా! బొడ్డులోంచి అంబెలికల్ హెర్నియా, హ్మ్. ఆ తర్వాత ఇన్సిషనల్ హెర్నియా. హ్మ్. ఎందుకంటే లేడీసు ఆహ్, సర్ పొట్ట సర్జరీ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ వాళ్ళకి. హ్మ్. ప్రసవించడానికి సిజేరియన్స్ మే మగవాళ్ళకి ఎంతైతే సర్జరీస్ అయితే దానికంటే చాలా పర్సంటేజ్ ఎక్కువగా లేడీస్లో అవుతుంటుంది. ఓకే. ఇన్సిషనల్ హెర్నియాయే కానీ అంటే ఈ సిజేరియన్ సెక్షన్ కోసం సర్జరీ చేయడం కానీ హ్మ్. లేకపోతే దాని తర్వాత ట్యూబెక్టమీ చేయడానికి సర్జరీ చేస్తాం పొట్టలోంచి. హ్మ్. ఆ తర్వాత గర్భసంచి తీసేయడానికి చేస్తుంటారు. హ్మ్. సో ఈ 3 సర్జరీలు చాలా కామన్ లేడీస్‌లో. హ్మ్. సో వాళ్ళకి హెర్నియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హుహు. ఈ కుట్లల్లో వచ్చే హెర్నియా. ఓకే. మగవాళ్ళల్లోనేమో ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉండదు కాబట్టి అవును. ఒబేసిటీ బరువు ఎక్కువ ఉంటే బొడ్డులోంచి వచ్చే ఛాన్సెస్ అధిక ఉంటాయి. కొవ్వు. లేకపోతే కింద టెస్టిస్‌లోకి, సంచిలోకి హెర్నియా ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే సార్ చాలామంది ఏంటంటే కొంచెం పొట్ట దగ్గర గడ్డలా అనిపిస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. అంటే నిజంగా అలా ఆ ప్రాంతంలో గడ్డలా అనిపిచ్చింది అంటే అది హెర్నియా కింద అనుకోవాల్సిందే అంటారా? అంటే హెర్నియాకి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఒక స్టేజ్‌లో దగ్గినప్పుడు పేగు బయటకొస్తది. మళ్ళీ లోపలికెళ్ళిపోద్ది. హ్మ్. ఓకే. హ్మ్. రెండో స్టేజ్‌లో బయటికొచ్చి ఉండిపోతది. మీరు నిలబడ్డప్పుడు బయటికొస్తది. పడుకున్నప్పుడు మళ్ళీ లోపలికెళ్ళిపోద్ది. ఓకే. మూడో స్టేజ్‌లో బయటకొచ్చి ఇరుక్కుపోతది. ఓకే. ఓకే. సో, ఆహ్, గడ్డ ఇనీషియల్ స్టేజెస్‌లో ఆహ్, ఈదర్ దగ్గినప్పుడు బయటకొస్తున్నట్టు నోటీస్ చేస్తే, హ్మ్. లేకపోతే పడుకున్నప్పుడు లోపలికెళ్ళిపోతున్నట్టు నోటీస్ చేస్తే, ఆ తర్వాత ఇవన్నీ స్టేజెస్ అయ్యి పోయి వచ్చిన గడ్డ అయితే అది హెర్నియా గడ్డ. హ్మ్. కానీ ముందు నుంచి బయటికే ఉండి అలాగే ఉన్నదైతే అది వేరే గడ్డ కావచ్చు. ఓకే. సో, దానికి డాక్టర్ నిర్ధారిస్తాడు. అది పేషెంట్ నిర్ధారించుకోలేరు. హ్మ్. మేము డైరెక్ట్‌గా ఎగ్జామినేషన్ అప్పుడు గానీ, కొన్ని టెస్టులు చేసి గానీ నిర్ధారించి చెప్తాం మేము. ఓకే. అయితే సార్ ఇది హెర్నియా అనేది ఎంత ప్రమాదకరమో అంటారు? నిర్లక్ష్యం చేస్తే ఏమైతుంది అంటారు? అంటే ఫస్ట్ స్టేజ్ హెర్నియా గానీ, ఫోర్త్ స్టేజ్ హెర్నియా గానీ, ఏదైనా దానికి జవాబు సర్జరీ ఒకటే. మందులతోని తగ్గేవి కావివి. హ్మ్. సర్జరీ చేయించుకోవాల్సిందే. హ్మ్. అయితే ఆహ్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో లోపలికెళ్ళిపోతుంటాయి కాబట్టి హ్మ్. ప్రాబ్లమ్ లేదు. మూడో స్టేజ్ ఇర్రెడ్యూసిబుల్ అంటాం. లోపలికి ఎళ్ళలేదు. హ్మ్. ఇర్రెడ్యూసిబుల్ స్టేజ్ నుంచి ఒక అబ్‌స్ట్రక్షన్ స్టేజ్ అంటే దానిలోంచి భోజన పదార్థాలు గానీ, మలం గానీ వెళ్ళకుండా అడ్డుకుంటది పేగు. ఓ రంధ్రంలోంచి బయటకొచ్చి ఇరుక్కుపోయింది. హ్మ్. ఇరుక్కుపోయినప్పుడు అందులోంచి ప దాని దారి గూడా ఇరుక్కుపోతది. హ్మ్. ఇరుక్కుపోవడంతోని ఆ దారిలోంచి భోజనం గానీ, మలం గానీ పాస్ అవ్వదు. ఓకే. దాన్ని అబ్‌స్ట్రక్షన్ అంటాం. అబ్‌స్ట్రక్షన్ అన్న టైంకెళ్తే అది ఎమర్జెన్సీ అవుద్ది. హ్మ్. ఈ మిగతా 3 స్టేజెస్‌లో సింపుల్‌గా
పేగును మళ్ళీ లోపలికి వెళ్ళి కుట్టేసేస్తే ఈ అబ్స్ట్రక్టివ్ స్టేజ్లో గ్యాంగ్రీన్ అవ్వచ్చు, పేగు చచ్చిపోవచ్చు. అది పెద్ద ఆపరేషన్ అయిపోద్ది. నార్మల్గా నేను ఇప్పుడే చెప్పాను, లోపలికి వేసేసి పంపించేస్తాం, సాయంత్రం వరకు పేషెంట్ ఇంటికి పంపించేస్తాం. ఓకే. గ్యాంగ్రీన్ అబ్స్ట్రక్షన్ అయ్యి గ్యాంగ్రీన్ అవుతే అంత పేగు తీసేయాల్సి వస్తుంది, మళ్ళీ కుట్టాల్సి వస్తుంది, ఆ కుట్లు ఆరాల్సి వస్తుంది, వారం 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, లైఫ్కి రిస్క్ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు ఆ 4th స్టేజ్ వరకు పోనివ్వద్దు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో చేయించుకుంటే చాలా మంచిది. 3rd స్టేజ్ వరకు కూడా వెళ్ళనీయకుండా చూస్తే, ఎందుకంటే 3rd స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు ఎప్పుడు వెళ్తుందో చెప్పలేము. ఇంకోటి ఏంటంటే మనకి పొట్టగోడలో చర్మం కింద కొవ్వు కింద 2 లేయర్స్ కండలు, ఆ కండల లోపల పేగులు ఉంటాయి. ఓకే. ఈ హెర్నియా అన్నది పేగు వచ్చి చర్మం కింద వచ్చేసి ఉండిపోతుంది. అది అంటే ఈ చర్మం, కొవ్వు, కండలు ఏదైతే ఒక షీల్డ్ లాగా పేగులకి ఏం కాకుండా కాపాడుతుంటాయో, చర్మం కిందే పేగు వచ్చేస్తే ఇంట్లో చిన్నపిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ తల అక్కడ తగిలితే అది పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. లేకపోతే బాత్రూంలో జారి పడ్డారనుకోండి, అక్కడ దెబ్బ తగిలితే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఈ ప్రొటెక్షన్ అన్నది లేదు కదా, ఈ కండలు, కొవ్వు ఇవన్నీ. సో అందుకు ఈ హెర్నియా అన్నది వచ్చినప్పుడు సర్జరీ ఒకటే ఆన్సర్ కాబట్టి వేరే దారి తగ్గదు. దానికి మెడిసిన్తో తగ్గడానికి ఏం లేదు, సర్జరీ ఒకటే. ఏ స్టేజ్ అయినా కూడా సర్జరీ చేయించాలి, లోపల వేసేసి కుట్టేసి మళ్ళీ మూసేయాల్సి వస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు సర్జరీ అది రాగానే సర్జరీ చేసుకోవడం బెటర్. సార్, యొక్క హెర్నియా నిర్ధారణ కోసం ఎటువంటి టెస్టులు చేస్తారు? అంటే ఫస్ట్ అయితే మా ఎగ్జామినేషన్లోనే తెలిసిపోద్ది. ఓకే. 100% మాకు తెలిసిపోద్ది. జనరల్గా కండ బలహీనం కాబట్టి ఇంకో దగ్గర ఎక్కడైనా హెర్నియా ఉందా చూడడానికే టెస్ట్ చేస్తాం. ఓకే. బట్ ప్రైమరీలీ మేము సర్జన్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు ఇది హెర్నియా అని చాలా ఈజీగా తెలిసిపోద్ది. బట్ ఎక్కడైనా డాక్టర్కి కష్టం అయితే ఒక అల్ట్రాసౌండ్ చేయించేస్తే తెలిసిపోద్ది. ఓకే. అల్ట్రాసౌండ్లో వచ్చేస్తుంది. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హెర్నియా ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు? అండ్ చాలా మందిలో ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, ఈ లాప్రోస్కోపీ సేఫేనా కాదా అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏది బెస్ట్ అంటారు అండ్ ఎలా చేస్తూ ఉంటారు? అంటే ఇవాళ లాప్రోస్కోపీ వచ్చాక చాలా సర్జరీస్ పొట్టలో చాలా ఈజీ అయిపోయాయి. ఈజీ అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి తీసేసి 6 నుంచి 8 గంటల్లో మేము ఇంటికి పంపించేస్తాం. ఓకే. అపెండిక్స్ కూడా పొద్దున్న చేసేస్తే సాయంత్రం వరకు పంపించేస్తాం. నాకు చాలా పేషెంట్స్ మరుసటి రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆపరేషన్ తర్వాత. ఓకే. లాప్రోస్కోపీ. ఓకే. స్కూల్లో వెళ్ళి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అంటే అందరికీ అలా కాదు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రెస్ట్ పీరియడ్ అవన్నీ చాలా తగ్గిపోతాయి. మేము మరుసటి రోజు నుంచే అన్ని పనులు చేసుకోమంటాం. మేము పూర్తిగా హాస్పిటల్లో వాళ్ళని నడిపించి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చాకే అది 4-5 గంటల్లో వచ్చేస్తుంది. మత్తు దిగగానే అరగంటలో నడిపించేస్తాం మేము. అయితే హెర్నియా మాత్రం ఈ ఓపెన్ సర్జరీ ఏదైతుందో అది 300-400 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. సో దానికి మళ్ళీ తిరిగి రావడం, హెర్నియా కండల బలహీనత కాబట్టి తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. 20% వాళ్ళకి మళ్ళీ తిరిగి వస్తాయి. ఓకే. మేము లోపల మెష్ చేసి అవి రాకుండా మళ్ళీ చూస్తాం. ఎస్పెషలీ మేము చేసినప్పుడు చాలా తక్కువ తిరిగి వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ ఈ 20% అన్నది 300 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక అన్నిటినీ స్టడీ చేశాక ఒక నిర్ధారణకు వచ్చారు. లాప్రోస్కోపీ ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి మొదలైంది. లాప్రోస్కోపీ ఈ 10-15 సంవత్సరాల్లో దీనికంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పర్సంటేజ్. ఓకే. దీనికి 10-20% అయితే దానికి 30-40% ఉంది. ఓకే. రాను ఇంకో 10 సంవత్సరాల్లో ఈ రేట్ ఎక్కువ అవుతుందా లేదా తెలీదు. సో పర్సనల్గా నేను పేషెంట్ చాయిస్కి వదిలిపెడతాను.
ఓపెన్ కావాలా లాప్రోస్కోపీ కావాలా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మ్మ్. చాలా మటుకు పేషెంట్స్ ఓపెనే చేసేయండి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఎందుకు చేయించుకోవాలి అంటారు. మ్మ్. బట్ డెఫినెట్గా లాప్రోస్కోపీ కూడా చేయించవచ్చు. మ్మ్. దాన్ని పూర్తిగా దాని రికరెన్స్ రేట్ ఎంత అన్నది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. మ్మ్.